మరో బ్రేకింగ్. రంగారెడ్డి జిల్లా తోరూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు హనుమంతుడు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు మండిపడ్డారు. రోజుకు హిందూ దేవాలయం మీద దాడులు నిజంగా కూడా దౌర్భాగ్యం. ఎందుకంటే ఎక్కడైతే హిందూ దేవాలయం మీద దాడులు అయినాక కూడా ఈ పోలీసులు వాళ్ళకి తగిన చర్య తీసుకోకపోవడం వల్ల ఒక దగ్గర చర్య తీసుకుంటే మా మీద చర్య తీసుకుంటారని చెప్పేసి ఇంకో దగ్గర చేయడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలి. మరి మేము దీన్ని భారతీయ జనతా పార్టీగా హిందూ సంఘాల వారిగా మేము తీవ్రంగా ఖండిస్తాం. వెంబడే పోలీసు వాళ్ళు మరి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఏసీపీ గారు, సిఐ గారు అందరూ విజిట్ చేయడం జరిగింది. దీని ఏదేమైనా దోషులను వెంటనే వాళ్ళని గుర్తించి మరి మరొక దగ్గర పునరావృతం కాకుండా మరి ఈ గుళ్ళ పైన దాడులు జరగకుండా వాళ్ళని వెంబడే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తొర్రూరు నుంచి ఇంజాపూర్ వెళ్లే దారిలో హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు దుండగులను తక్షణమే పట్టుకొని వాళ్ళందరినీ శిక్షించాల్సి